ప్రతి టీచర్కు శిష్యులు మాత్రమే ఉంటారు. ఆయనకి అభిమానులు కూడా ఉంటారు. అలాంటి ఎంతో మంది అభిమానుల్లో నాలాంటి ఏకలవ్య శిష్యులు గురుదక్షిణ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. తెలివైన టీచర్స్. అలాగని ఆయన తెలివితేటలతో పాటు గ్రామర్ ఉన్న హ్యాండ్సమ్ టీచర్ మన మధు మాస్టర్. మోస్ట్ డిసిప్లైన్డ్, టాలెంటెడ్, ఎంతో మంది భావి భారత ఉత్తమ పౌరులను దిద్దుతున్న నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు విన్నర్ మన మధు గారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎన్నికైన గౌరవనీయులు శ్రీ మధుబాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మధుబాబు గారికి ముందుగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం సార్. అలాగే మా ఛానల్ నుండి అలాగే మా ప్రేక్షకుల నుండి కూడా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటామండి. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ అవార్డుకు ఎన్నికైన మీరు మీ బాల్యము అలాగే మీ తల్లిదండ్రులు అలాగే కుటుంబ నేపథ్యం గురించి మా ప్రేక్షకులు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను నందిగాం మండలం కాప్తెంబూరులో జన్మించాను. మా నాన్న శ్రీరాములు టీచర్, అలాగే మా మదర్ తిలోత్తమ. ఎంతో అభిమానంతో నెక్స్ట్ ఏంటంటే చాలా ఒక సిస్టమాటిక్ ఫ్యామిలీలో పెరగడం జరిగింది. మాదైతే చాలా లార్జ్ ఫ్యామిలీ అని చెప్తాను. ఎందుకంటే నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఒక అక్క రమాదేవి టీచర్, నెక్స్ట్ మిగతా ఇంకో చిన్న చెల్లి కూడా టీచర్ కోర్స్ చేసింది. సో తమ్ముడు చాలా సపోర్టివ్గా ఉంటాడు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై. ఫాదర్ ఏం చేసేవారండి? ఫాదర్ టీచర్గా వర్క్ చేసేవారు. ఓకే. బేసిక్గా ఏంటంటే నాన్న ఎక్కడైతే వర్క్ చేసేవాళ్ళో నాన్నతోనే నేను చదువుకోవడం కూడా స్టార్ట్ చేశాను. అలాగే మీ పిల్లలు ఫ్యామిలీ గురించి కూడా తెలియజేయండి. షూర్. మా పిల్లలు యాక్చువల్గా పెద్దవాడు శ్రీహర్ష, వాడు ఢిల్లీలో బీఆర్ చేస్తున్నాడు. అలాగే మా చిన్నబాబు జ్ఞాన్ సాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు. అండ్ మై వైఫ్, హర్ నేమ్ ఇస్ తేజేశ్వరి, అండ్ షీఈ్ వర్కింగ్ యాజ్ ఎ కాంటాక్ట్ టీచర్ ఇన్ మందిసా. ఓకే. నేషనల్ స్థాయికి ఎదిగిన మీరు మీ కెరీర్లో ప్రథమ ఘట్టం అలాగే ఉత్తమమైన ఘట్టం మీ ఎడ్యుకేషన్ అనేది ఎలా సాగింది? రైట్. బేసిక్గా నేను స్టార్టింగ్ ఎడ్యుకేషన్ అంతా కూడా క్లాస్ 1 అండ్ క్లాస్ 2 అయితే మా కాప్తెంబూరులోనే లచ్చే మాస్టర్ గురుగారి దగ్గర జరిగింది. ఆ తర్వాత నాకు లక్ ఏంటంటే అమ్మమ్మ దగ్గర ఎక్కువగా పెరిగాను. సో క్లాస్ 3 and 4 సెంటెన్స్ కాన్వెంట్ స్కూల్లో మాత్రం చదవడం జరిగింది. ఆ తర్వాత 5th, 6th, 7th మళ్ళీ నాన్న దగ్గరే బెల్గాంలో నాన్న ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ చదువుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ నాన్నగారు నందిగాం హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. 8th to 10th నందిగాం హై స్కూల్లో నా హై స్కూల్ స్టడీస్ జరిగాయి. ఈ టైంలో నాన్నగారు ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ నాన్నతో పాటుగా స్కూల్కి రావడం అనేది జరిగేది. లైఫ్లో యాక్చువల్గా ఆ టైంలో అయితే నేను స్టూడెంట్ టైంలో అప్ టు 10th ఇంటర్ డిగ్రీ వరకు కూడా కొంచెం పొలం పనులు కూడా చేసుకుంటూ హాయిగా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నా ఎడ్యుకేషన్ జరిగింది. ఒక విషయం ఏంటంటే అప్పట్లో 8th, 9th, 10th కాపుతెంబూరు నుంచి నందిగాం హై స్కూల్ వరకు ఆల్మోస్ట్ 3 kilometers నడుస్తూ వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో మనకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్స్ ఉండేవి, బట్ వేరేజ్ మేమైతే స్టూడెంట్స్ అందరం కలిసి హ్యాపీగా చాలా సరదాగా వెళ్ళేవాళ్ళం. దెన్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ టెక్కల్లో చదువుకున్నాను. సో అప్పుడు కూడా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, నేను బైపీసీ తీసుకున్నాను. అండ్ నాన్నగారి కోరిక ఏంటంటే మొదట్లో నేనైతే డాక్టర్ నేను కానీ మా అక్క కానీ డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేది. సో బైపీసీ చదివాను, బట్ ఓకే, జస్ట్ ఐ వాజ్ అన్ ఓకే బాయ్ అప్ టు ఇంటర్మీడియట్. దెన్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ కూడా రాయడం జరిగింది. సో ఎంసెట్ రాసిన సందర్భంలో ఫస్ట్ టైం అయితే నాకు మంచి ర్యాంక్ రాలేదు, 10,000 వచ్చింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళేసరికి 1,817 ర్యాంక్ వచ్చింది. ఆ టైంలో ఏజీబీఎస్ వచ్చింది. బట్ నాన్న ఏమన్నారంటే, నాన్న ఇంకొక 2 years చేస్తే నువ్వు బీఎస్సీ కంప్లీట్ చేసుకొని బీఎడ్ చేసుకొని హ్యాపీగా టీచర్గా సెటిల్ అయిపోవచ్చు. సో అలా అనే టైంలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీఎడ్ ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో నా బీఎడ్ కంప్లీట్ చేశాను. దాట్ వాస్ మై టర్నింగ్ పాయింట్ అని చెప్తాను. ఈ బీఎడ్ చేస్తున్న సందర్భంలో మా ఫ్రెండ్ గిరిధర్ అని, గుంటి గిరిధర్, ఈరోజు నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ మీన్స్ బికాజ్ ద కాన్ఫిడెన్స్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ అవర్
గిరిధర్ అండి. గిరిధర్ ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా రోడ్స్ మీద తిరుగుతూ మేము చక్కగా మాట్లాడుకునేవాళ్ళం, చాలా ఫ్రెండ్లీగా ఉంటూ. ఇలాంటి వాతావరణంలో తర్వాత ఒక 2 ప్రైవేట్ స్కూల్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. ఆచార్య దేవోభవ, తల్లిదండ్రుల తర్వాత ప్రతి ఒక్కరూ అత్యంత గౌరవం ఇచ్చే వృత్తి ఏదైనా ఉంది అని అంటే అది టీచర్స్. అలాంటి టీచర్ వృత్తిలోకి మీరు ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు, ఎలా వచ్చారు, దాని యొక్క అనుభవాలు తెలియజేయండి. వెల్, నేను 1991-92లో నా బీఎడ్ ఎంఆర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ కంప్లీటెడ్ మై బీఎడ్, అక్కడ మనం ఒక చిన్న సాయిరామ్ అనే పబ్లిక్ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ జరిగిన వెంటనే నేను అప్లై చేసిన తర్వాత నా ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది విత్ 500 శాలరీ. ఆ తర్వాత 1 year అక్కడ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ శ్రీకాకుళంలో బాలభారతి అనే స్కూల్లో ఒక ఇంటర్వ్యూ పడితే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఆల్మోస్ట్ 30 టీచర్స్ అక్కడికి ఇంటర్వ్యూ వస్తే అందులో లాస్ట్గా ఒక 3 members సెలెక్ట్ చేశారు. బేసిక్గా నేను అక్కడ బయాలజీ టీచర్గా ముందు జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏంటంటే ఇంగ్లీష్లో ఉండే ఇంట్రెస్ట్ వలన ఒకసారి సరదాగా ఇంగ్లీష్ 10th క్లాస్ వెళ్ళి క్లాస్ తీసుకున్నాక అక్కడ ప్రిన్సిపల్ సార్, తర్వాత అలాగే మా కృష్ణారావు సార్, మా మెంటర్ అని నేను ఎప్పుడు చెప్తాను, అతను చూసి నేను ఇంగ్లీష్ చెప్పడం చూసి, మధు యూ కెన్ గో టు ఎనీ క్లాస్ అండ్ టేక్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పేసి ఒక చిన్న ధైర్యం ఇవ్వడంతో నేను నా ఇంగ్లీష్ జర్నీ అయితే నేను బాలభారతి స్కూల్లో టీచింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దేర్. చాలా మంచి స్టూడెంట్స్ ఉండటం. ఫస్ట్ ఇనీషియల్గా మంచి స్టూడెంట్స్ యాక్చువల్గా అను వీళ్ళందరూ కూడా 95 మార్క్స్ అప్పుడే రావడం కూడా ఒక మంచి దినగా పరిణామం అయింది. ఈ సందర్భంలో డిఎస్సి పడటం, 1995 డిఎస్సి రాసేటప్పుడు 94, 93 ఆ ఏరియాలో అక్కడే ఉంటూ ఓ ప్రైవేట్ స్కూల్లో ఉంటూ అలాగే సరదాగా ఆడుతూ పాడుతూ కోచింగ్ కూడా తీసుకునేవాడిని. బేసిక్గా నాకు మ్యాథ్స్ వీక్, సో మ్యాథ్స్ కోచింగ్ కోసం వెళ్ళేవాడిని. సైకాలజీ యాక్చువల్గా బాగా చేసేవాడిని. అప్పుడు మా టీచర్ కూడా తేజేశ్వరరావు సార్, మ్యాథ్స్ టీచర్ కూడా ఉండేవారు. ఇలా అవుతున్న సందర్భంలో 1995 డిఎస్సిలో గ్రేట్ థింగ్ ఏంటంటే మా నాన్నగారు రిటైర్ అయ్యేది కూడా అదే ఇయర్. అక్కకి నాకు ఒకేసారి పోస్టింగ్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అనేది పెద్ద క్లైమాక్స్. నాకు అప్పుడు ఏంటి తెలీదు అసలు. మన ఏరియా అయితే పలాస వజ్రపుకొత్తూరు మండల్. పోస్టింగ్ సెలక్షన్ లిస్ట్ పెట్టాక చూసేసరికి ఎక్కడ ఉందంటే నా పేరు వజ్రపుకొత్తూరు మండల్. ఆల్ మై ఫ్రెండ్స్ వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. వజ్రపుకొత్తూరు మండల్, మధుకేం వజ్రపుకొత్తూరు మండల్లో వేస్తారని. బట్ ద మొమెంట్ ఐ కేమ్ టు వజ్రపుకొత్తూరు మండల్ అండ్ ఒంకులూరు, ఇట్ వాస్ లైక్ హెవెన్. ఆ తోటలు అదంతా చాలా నచ్చింది. 1995లో ఫస్ట్ ఒంకులూరు ప్రైమరీ స్కూల్లో వర్క్ చేయడం. 1995లో ఒంకులూరులో స్కూల్లో వర్క్ చేస్తూ అక్కడ విలేజెస్ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉండేది. నేను అక్కడ ఉద్దాన ప్రాంతంలో నేను ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఆ విలేజ్లో, అంత చక్కగా చూసుకునేవాళ్ళు. సో ప్రైమరీ స్కూల్లో ఉంటూనే నేను ఏం చేసేవాడిని అంటే హై స్కూల్లో లాస్ట్ పీరియడ్ 10th క్లాస్ కూడా ఇంగ్లీష్ చెప్పడం జరిగేది. సో ఇలా ఒక 5 years అక్కడ వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ 2000లో పల్లిసారథి ఎంపీ స్కూల్ పల్లిసారథిలో జాయిన్ అయ్యాను. పల్లిసారథికి ఉండే నాకు ఒక మంచి అనుబంధం ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను పల్లిసారథితో ఎప్పుడు కూడా. రీసెంట్గా నేను పల్లిసారథి విజిట్ చేసేటప్పుడు కూడా నేను అదే మాట మా ఫ్రెండ్స్, స్టూడెంట్స్, తర్వాత ఉదయ్ కుమార్ గారు వీళ్ళందరితో ముచ్చరించడం జరిగింది. అక్కడ నాకు 3 తరాలతో అనుభవం ఉంది పల్లిసారథిలో. ఎందుకంటే మా నాన్నగారి ఫస్ట్ అపాయింట్మెంటే పల్లిసారథి. నేను అప్పుడు చిన్న పిల్లాడినంట, మా అమ్మ చెప్తుంటుంది ఎప్పుడు, మా అమ్మ అక్క అందరు చెప్తుంటారు. ఇలా ఆడుతూ పాడుతూ మళ్ళీ నెక్స్ట్ ఇసుకు వేసుకోవడం ఇవన్నీ ఆడుకునేవాడిని. సో అదే టైంలో మళ్ళీ నేను 2000లో నేను టీచర్గా అక్కడ రావటం, అదే సందర్భంలో అప్పుడు మా హర్ష కూడా అక్కడ ఉండటం, ఇలా చాలా హ్యాపీగా వాటితో సైకిల్ బైక్ మీద తీసుకురావడం, ఇవన్నీ చాలా హ్యాపీ మెమరీస్ అండి పల్లిసారథిలో. సో 2002 నుంచి 2002 వరకు వర్క్ చేశాను అక్కుపల్లిలో, పల్లిసారథిలో. ఆఫ్టర్ దట్ నాకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. 2002 జెడ్పీ స్కూల్ అక్కుపల్లిలో జాయిన్ అయ్యాను. జెడ్పీ స్కూల్ అక్కుపల్లిలో జాయిన్ అయ్యేసరికి అక్కడ మంచి వాతావరణం ఏంటంటే మా ఫ్రెండ్ రవియే హెడ్ మాస్టర్ అక్కడ.
సో అలాగే విలేజెస్ సపోర్ట్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అని మంచి టీచర్ సపోర్ట్. తర్వాత జగదీష్ అని గేమ్స్ నాకు చాలా ఇష్టం. పలిసాదులో ఉండేటప్పుడు కూడా అలాగే ఆడుకునే వాళ్ళం. ఒంకూరులో ఉండేటప్పుడు కూడా ఈవినింగ్. ఒక చిన్న హ్యాపీ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఎక్కడైతే వర్క్ చేశానో అక్కడే ఉండిపోవడం వల్ల విలేజెస్తో చక్కగా ఫ్రెండ్లీగా వాలీబాల్ మ్యాచెస్ అవన్నీ ఆడుకుంటూ చాలా హ్యాపీగా హాయిగా జరిగిపోయేది. సో అక్కుపల్లిలో ఇంకా జగదీష్ అని మా ఫ్రెండ్ దేవి జగదీష్ మాస్టర్ వీళ్ళందరితో వర్క్ చేయడం, తర్వాత రవి సార్ తలకు సపోర్ట్ ఉండడం. సో ఈ పిల్లల్లో ఉండే ఈ ప్రాబ్లమ్స్, స్పీకింగ్ స్కిల్స్లో ఉండే వాళ్ళ ఇబ్బందులు చూసి ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు అటెండ్ RIE బెంగళూరు. సో దిస్ ఇస్ వేర్ ఐ ఇంప్రూవ్డ్ అండ్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఇంగ్లీష్ అండ్. సో అక్కడ RIE బెంగళూరులో ఒక 3 months కోర్స్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో చేస్తూ నా కెరీర్లో ఎప్పుడు కూడా నాకు ఫస్ట్ క్లాస్ లేదు. మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ టెలింగ్ వెరీ హ్యాపీలీ. అట్ ద సేమ్ టైం ఏంటంటే అందరికీ ఇదే చెప్తాను నేను. ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ ఏంటంటే, కెరియర్లో త్రూ అవుట్ మై కెరియర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫస్ట్ క్లాస్ ఎనీవేర్. కానీ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ టు మై సర్వీస్, ఎప్పుడైతే ఈ పిల్లలతో వర్క్ చేసిన సందర్భంలో ప్రతిరోజు యాక్టివిటీస్ అవన్నీ చేస్తూ అక్కుపల్లిలో ఉంటూ RIE బెంగళూరుకు వెళ్ళి 3 months ట్రైనింగ్లో లైబ్రరీలో బాగా వర్క్ చేస్తూ I got A grade. So out of 120, only 2 teachers got A grade. One is from Karnataka and the other one is me. So ఇది ఒక చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం. సో 2002 నుంచి 2005 వరకు అలా ప్రయాణం సాగింది. ఆఫ్టర్ దట్ 2005 నుంచి 2015 వరకు ఆల్మోస్ట్ 10 years ఆఫ్ సర్వీస్లో మనం బొడ్డపాడు హై స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. బొడ్డపాడు అనేది యాక్చువల్గా ఏంటంటే ఉద్దానం తర్వాత ఉద్యమాల పురిటిగడ్డ అంటారు. సో అక్కడ కూడా మా స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండడం. అక్కడ ఇంకొక ఇన్స్పైరింగ్ అక్కడ హెడ్ మాస్టర్ ఎవరంటే పి కృష్ణప్రసాద్ అండి. చాలా ఫ్రెండ్లీ వాతావరణంలో అతనికి ఎక్కువ ఎక్స్పోజర్, రకరకాల కాన్ఫరెన్సెస్, సైన్స్ కాంగ్రెస్లు ఇవన్నీ అటెండ్ అవ్వడం వలన తర్వాత అలాగే గేమ్స్ పిల్లల్లో కబడ్డీ, వాలీబాల్ వేరియస్ లెవెల్స్కి అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీళ్ళతో ఉండే సందర్భంగా మనం బొడపాడులో కూడా చక్కగా వర్క్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ 10 years ఆఫ్ సర్వీస్లో 2014లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డ్, అలాగే 2015లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు రావడం జరిగింది. ఆఫ్టర్ దట్ 2015 to 2020 I will say that this is a golden period for me. ఎందుకంటే సో ఫస్ట్లో మా ఫ్రెండ్ హెడ్ మాస్టర్, తర్వాత పి కృష్ణప్రసాద్ గారు హెడ్ మాస్టర్. ఇప్పుడు ఏంటంటే కాశీబుగ్గ హై స్కూల్ చాలా పెద్ద స్కూల్, 30 members స్టాఫ్, వీళ్ళందరికీ ఒక రథసారథి ఆర్ అనంతరావు గారి ఆధ్వర్యంలో వర్క్ చేయడం అనేది నేను చాలా భాగ్యంగా భావిస్తాను. ఎందుకంటే అతనిలో ఉండే డెడికేషన్ ఏంటో నేను చూసాను వచ్చిన వెంటనే. ఎప్పుడు చూసినా సరే మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు స్కూల్లోనే ఉండటం, ఈ నైట్ స్టడీ అవర్స్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. అందుకోసం అతనితో వర్క్ చేయడం నేను చాలా ఆనందంగా భావించాను. సో ఈ పీరియడ్లోనే మనం మరికొంచెం ఈ పిల్లలకు ఈ డిజిటల్ క్లాస్ రూమ్, ఇవన్నీ థియేటర్, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళు చాలా రకాల కాంపిటీషన్ తీసుకెళ్తూ, నేను కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్తో వర్క్ చేస్తూ, రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తూ నా కెరియర్ అలాగా ఒక పీక్ స్టేజ్లోకి అయితే వెళ్ళిపోయిందని నేను అనుకుంటాను. మొదటి నుంచి మీ ఆలోచనలు అనేవి టీచర్ అంటే మీ ఫాదర్ టీచర్ కనుక టీచర్ మాత్రమే అవ్వాలనుకున్నారా, లేకుంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తే జాయిన్ అయిపోద్దామని అనుకున్నారా? అలాగే మీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏవో తెలియజేయండి. రైట్, నేను డిగ్రీ చేస్తుండేటప్పుడు సరదాగా నాకేంటంటే ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ దీనికి వెళ్ళాను నేను. ఎయిర్ ఫోర్స్ తాలూకా రన్నింగ్ ర్యాలీకి వెళ్ళాను. సో అప్పుడు నేను చాలా షార్ట్గా ఉండేవాడిని. చూసిన తర్వాత రన్నింగ్లో ఫెయిల్ అవ్వడం, తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసాను. ఆ తర్వాత నెక్స్ట్ డిగ్రీ బిఎడ్ అయిన తర్వాత నాకు ఒక చిన్న ఇదేంటి ఉండేదంటే, మెడికల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు చాలా స్టైలిష్గా ఉండటం, వాళ్ళ డిగ్నిఫైడ్ చూసి మెడికల్ రిప్రజెంటేటివ్ అవుదామని కూడా స్టార్ట్ చేశాను. అమెరికన్ రెమెడీస్లో కూడా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాను, అది వచ్చింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ రెండు అట్ ఏ టైం రావడం జరగడం, తర్వాత నెక్స్ట్ జస్ట్ ఇది అంతా కూడా ఏంటంటే వెళ్ళాలా వద్దనే డైలమాలో ఖాళీగా ఉండకూడదు అనే సందర్భంలోనే అమెరికన్ రెమెడీస్ మెడికల్ రిప్రజెంటేటివ్గా ట్రై చేశాను. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే డిఎస్సి వెంటనే రావడం, తర్వాత నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టీచింగ్ అంటే చాలా ప్యాషన్ ఉండేది.
రీజన్ ఏంటంటే ఐ కెన్ సే దట్ మై ఫాదర్ ఈజ్ మై ఫస్ట్ గురు అండి. ఇక్కడ మా విలేజ్లో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సందర్భంలోనే చాలామంది స్టూడెంట్స్ నాన్న దగ్గర రావడం, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా వచ్చి మామయ్య అనడం. ఇప్పుడు కారకి రవికుమార్ గారు అని ఉంటారు, మా బావగారే, తను రావడం, వచ్చి మామయ్య అని చెప్పేసి అక్కడ విష్ చేయడం. ప్రతిసారి ఎక్కడి నుంచి వచ్చినా సరే కంప్లీట్గా ఆ రెస్పెక్ట్ చూసి, అమ్మో టీచర్గా ఉంటే ఇంత మంచి రెస్పెక్ట్ ఉంటుందా, ఇంతమంది స్టూడెంట్స్ని మనము తీర్చిదిద్దొచ్చా అనే ఒక బేసిక్ ఐడియా అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఏర్పడి, నాన్న చెప్పిన వెంటనే ఓకే ఐ విల్ గో విత్ టీచింగ్ ప్రొఫెషన్ అని చెప్పేసి. ఎందుకంటే వీ ఆల్ నో దట్ టీచింగ్ ఈజ్ ద ప్రొఫెషన్ దట్ మేక్స్ ఆల్ ది అదర్ ప్రొఫెషన్స్. సో ఇది బేస్ పాయింట్ చేసుకొని టీచింగ్ ప్రొఫెషన్ని ఎంచుకోవడం జరిగింది. సో లక్కీగా ఏంటంటే డిఎస్సిలో సెలెక్ట్ అవ్వడం, తర్వాత ఈ ప్రొఫెషన్లో జాయిన్ అవ్వడం అంతా ఒక చాలా హ్యాపీగా జరిగింది. ఓకే కంటిన్యూ. టీచర్స్ గూగుల్ కంటే గొప్పవారు అంటారు, ఎందుకంటే అవి మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాయి. కానీ ఉపాధ్యాయుడు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాలి. అంటే మీరు టీచింగ్ ప్రొఫెషన్ అనుకునేటప్పుడు మీరు స్టూడెంట్స్కి ఇది చేయడానికి మీరు ముందుగా ఎలా ప్రిపరేషన్స్ అనేది చేసుకుంటారు? ఫైన్. నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే అందరితో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల బేసిక్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను జాబ్కి వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్స్ అటెండ్ అయిన సందర్భంలో ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ వీళ్ళతో అటెండ్ అయ్యేటప్పుడు మంచి ప్రొఫెసర్స్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం వలన చాలా నాలెడ్జ్ని అప్డేట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఎస్పీసీ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ అయితేనేమి, సో ఇలాంటి లైఫ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటూ పిల్లలకి అది అందించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇవన్నీ నేర్చుకున్నానో అక్కడ ఉండే టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటూ తర్వాత వాళ్ళకి మోటివేషనల్గా మంచి వీడియోస్ చూపించడం, ఇవన్నీ చూపించడం ద్వారా పిల్లల్లో ఆల్రౌండ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్స్ నాకు దొరకడం వలన ఈ విధంగా నేను వాళ్ళతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. టీచర్స్ గూగుల్ కంటే గొప్పవారు, ఎందుకంటే గూగుల్ అనేది మనం అడిగే ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్తుంది. కానీ టీచర్ అనేది అలా కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రిపరేషన్స్ అనేవి మీరు టీచింగ్కి వెళ్ళే ముందు చేసుకుంటారు? ఫైన్. నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే అందరితో ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేయడం వల్ల బేసిక్గా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను జాబ్కి వచ్చిన తర్వాత నేను ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రైనింగ్స్ అటెండ్ అయిన సందర్భంలో ఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ వీళ్ళతో అటెండ్ అయ్యేటప్పుడు మంచి ప్రొఫెసర్స్ కాన్ఫరెన్సెస్ అటెండ్ అవ్వడం వలన చాలా నాలెడ్జ్ని అప్డేట్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఎస్పీసీ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రోగ్రామ్ అయితేనేమి, సో ఇలాంటి లైఫ్ స్కిల్స్ అవన్నీ నేర్చుకుంటూ పిల్లలకి అది అందించే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇవన్నీ నేర్చుకున్నానో అక్కడ ఉండే టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుంటూ తర్వాత వాళ్ళకి మోటివేషనల్గా మంచి వీడియోస్ చూపించడం, ఇవన్నీ చూపించడం ద్వారా పిల్లల్లో ఆల్రౌండ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్స్ నాకు దొరకడం వలన ఈ విధంగా నేను వాళ్ళతో ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్తగా మన కేంద్ర కేబినెట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి తెరదించింది. అది 5+3+3+4 ఈ సిస్టమ్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అలాగే చరిత్రలో మొట్టమొదటిసారిగా మన హెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా పేరు మార్చడం జరిగింది. వీటిపై మీరు ఏం చెప్పదలుచుకుంటారు? రైట్. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్చువల్గా ఇప్పుడు ఉండే లేటెస్ట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా పిల్లలి అభిరుచులు తగ్గట్టుగా వాళ్ళే చూస్ చేసుకోవడం అనేది వాళ్ళకు ఛాన్స్. సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళకి కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్ అవన్నీ ఇంటిగ్రేటెడ్ పార్ట్. వచ్చి మనకి లైఫ్ స్కిల్స్ కానీ తర్వాత క్రియేటివిటీకి ఎక్కువ స్కోప్ ఉండడం, తర్వాత లిటరసీ, ఇలాంటి మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉండడం వలన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ నిజంగా మన స్టూడెంట్స్కి అయితే ఒక పెద్ద వరం అని నేనైతే చెప్తాను. ఎందుకంటే దే హ్యావ్ ఫ్రీడమ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి బేస్ లైన్ కూడా ఇవ్వడం, కెరీర్ గైడెన్స్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా స్టూడెంట్స్కి ఇది ఒక మంచి వరంగా నేనైతే చెప్తాను. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు జ్యూరీ 153 మంది మొత్తం భారతదేశంలో 47 మందిని సెలెక్ట్ చేయగా ఆ 47 మందిలో మీరు కూడా ఒకరు. మిమ్మల్నే
ఎంపిక చేయడానికి గల కారణాలు? వెల్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 3 persons వెళ్తారు. సో ఫైనల్గా మన 13 డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 50 టీచర్స్ అప్లికేషన్స్ వెళ్ళాక సో టోటల్ షార్ట్ లిస్ట్ చేసింది ఎంతమంది కంటే మన స్టేట్ నుంచి 6 members. 6 members స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యారు అని ఆ లిస్ట్ వచ్చిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఏమైందంటే ఈ 6 membersలో న్యూస్లో ఏమొచ్చింది, సో ఒకే ఒక్కరు మన శ్రీకాకుళం నుంచి అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీగా నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయిపోయారని చెప్పేసి లాడ్ ఆఫ్ ఫోన్ కాల్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అందరూ విషెస్ చెప్పేసి, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా విషెస్ చెప్పేసి మీరు ఆల్రెడీగా యూ హ్యావ్ బీన్ నామినేటెడ్ ఫర్ నేషనల్ బెస్ట్ టీచర్ అవ్వడానికి చెప్పడం జరిగింది. ఐ నో దట్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ దర్ ఇస్ అన్ ఇంటర్వ్యూ దట్ వీ హ్యావ్ టు అటెండ్ అండి, ఎన్సీఆర్టీతో అటెండ్ అవ్వాలి. సో 12th and 13th విజయవాడ వెళ్ళాలి, ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి. నాకు ఒక చిన్న ఛాన్స్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ కూడా ఏంటి గూగుల్ మీట్ ద్వారా అటెండ్ అవ్వాలి. సో నాకు లక్కీగా ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మేము గూగుల్ మీట్ స్టూడెంట్స్తో కూడా కండక్ట్ చేయడం ఎక్స్పీరియన్స్ నాకు చాలా ఉపయోగపడింది యాక్చువల్లీ. సో ఫస్ట్ 6 members, లాట్ ఆఫ్ టెన్షన్. అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు చాలా మంచి. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ ఏంటంటే అక్కడికి వచ్చిన 6 members కూడా చాలా కాంపిటేటర్స్. మేము అందరూ ఒకటే అనుకునే వాళ్ళం ఎప్పుడు కూడా. సో ఇక్కడికి వచ్చే 6 members మనం సెలెక్ట్ అయ్యామంటే వీఆర్ ఆల్ నేషనల్ బెస్ట్ టీచర్స్ అని అనుకునేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ వజ్రా మా ఫ్రెండ్ హూ ఈజ్ అన్ ఐసిటీ ఎక్స్పర్ట్. తర్వాత నెక్స్ట్ రజనీకాంత్ అని విజయనగరం, అలాగే నెక్స్ట్ రమాదేవి మేడం గారని సొసైటీ కోసం చాలా వర్క్ చేస్తూ, అలాగే సురేష్ గారు ఫ్రమ్ విజయవాడ, రమేష్ ఫ్రమ్ ప్రకాశం. వీళ్ళందరితో ముందు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, ఇదంతా చూస్తే అసలు చాలా టెన్స్డ్గా అయితే ఉండేది, చాలా టెన్స్డ్గా ఉండేది. బట్ ద మూమెంట్ వీ స్టార్టెడ్ ద ఇంటర్వ్యూ ఆన్ 13th మార్నింగ్, ఫార్చునేట్గా ఏంటంటే నా లక్కీ నెంబర్ కూడా ఇంటర్వ్యూ నెంబర్ నాకు గుర్తుంది, 123 ఏ మధుబాబు. సో ఇది నాకు చాలా ఆ నెంబర్ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా సైకలాజికల్గా జస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. ద మూమెంట్ దే స్టార్టెడ్ ది ఇంటర్వ్యూ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్. యాక్చువల్గా ఏంటంటే 10 membersకే సెలెక్ట్ చేసుకున్నారు. ఐ మీన్ 10 minutesకే ప్రజెంటేషన్, ఓన్లీ ఫర్ 10 minutes. బట్ మీరు నాకు ఎప్పుడైతే ఇంటర్వ్యూ ఉంది ప్రజెంటేషన్ 10 minutes చేయాలనుకున్నారో ఆల్మోస్ట్ 15 days నేను ప్రజెంటేషన్స్ కోసం స్టార్ట్ చేశాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక బేసిక్ కాన్సెప్ట్తో ఎలా స్టార్ట్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఐ ఎన్రిచ్డ్ మై సెల్ఫ్, ఎన్హాన్స్ మై స్కిల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, సిఐటి అంటూ. అలాగే నేను నేర్చుకున్న స్కిల్స్ మా స్టూడెంట్స్కి ఎలా హెల్ప్ చేస్తానని చెప్పేసి టైటిల్ కూడా హౌ మై ప్రొఫెషనల్ ట్రీ గ్రోజ్ అని పెట్టుకోవడం. సో టీచింగ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ప్రొఫెషన్స్ అని పెట్టుకోవడం. తర్వాత నెక్స్ట్ నేను ఎవరెవరితో హెల్ప్ తీసుకున్నాను, అందరు మెంటర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్, వీళ్ళందరి గురించి చెప్పుకుంటూ తర్వాత ఒక బేసిక్గా నేను ఒక 7 steps మీద వర్క్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటూ బేసిక్ కాన్సెప్ట్లో మనం ముందు పిల్లల్ని రప్పించుకునే విధంలో ఎవ్రీ ఇయర్ మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా బ్రోషర్స్ రూపంలో, రోడ్ షోస్ రూపంలో ఈ అడ్మిషన్స్ పెంచుకోవడం జరిగింది. దానికి కాజ్ నేను ఒక్కడని చెప్పను. యాక్చువల్గా ఏంటంటే మా టీం, జెడ్పీఎస్ స్కూల్ కాశీబుగ్గ టీం, ఆర్ అనంతరావు గారి సారథ్యంలో విలేజెస్లోకి వెళ్ళడం, అడ్మిషన్స్ యాక్చువల్గా 650 నుంచి 1010 వరకు కూడా విదిన్ 5 yearsలో మేము అది రావడం అనేది చాలా పెద్ద విజయంగా భావిస్తాం. సో అదే వాళ్ళ ఇంటర్వ్యూ అడిగేటప్పుడు ఏంటంటే ఒక మంచి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే సార్, మీరు డిజిటల్ టీచింగ్ ఇవంతా చేస్తున్నారు, ఓకే ఫైన్, వండర్ఫుల్, దాని అవుట్కమ్ ఏంటి సార్? సో దెన్ వాట్ ఐ టోల్డ్ వాజ్, రీసెంట్గా శ్రీజ, తెరీనా అనే స్టూడెంట్స్ మనకి ఈ దీంట్లో భాగంగానే 10,000 క్యాష్ ప్రైజ్ ఇంగ్లీష్ ఎస్ఏ రైటింగ్లో వాళ్ళు తీసుకురావడం హైదరాబాద్లో, అదొక పెద్ద విజయం. సో ఇలాంటివన్నీ కూడా తర్వాత మా పిల్లలు యమునశ్రీ కానీ, తర్వాత రష్మిత కానీ, తర్వాత బన్నీ, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఇంగ్లీష్ క్లాస్ అంటే చాలా ఇష్టం. సరదాగా కాన్వర్జేషన్స్ చేయడం, లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ అన్నీ ఎంచుకోవడం జరిగింది. అలాగే ఇంకా ఏంటి అసలు మీరు ఏంటి సాధించారంటే నేను ఒకటే చెప్పాను. యాక్చువల్లీ ఇదంతా కూడా ఏంటంటే ఒక బేసిక్ ఒక ప్లాట్ఫామ్ ప్లాన్డ్గా వెళ్ళడం, స్టడీ అవర్స్, స్టడీ మెటీరియల్ ఇవ్వడం. ఈ సందర్భంగా మనకి
బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 40 స్టూడెంట్స్లో 28 స్టూడెంట్స్కి 10 పాయింట్స్ ఇంగ్లీష్ రావడం, అంతకుముందు 23 స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్ 32 10 పాయింట్స్ ఇన్ ఇంగ్లీష్ రావడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించిన విషయం. ఇదే షేర్ చేసుకోవడం. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, తర్వాత నెక్స్ట్ మా బేసిక్ ఐడియా ఏంటంటే పిల్లల ఆల్రౌండ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయాలని. అందులో భాగంగా స్టూడెంట్ పోలీస్ క్యాడెట్, కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జెండర్ స్టడీస్తో మేము సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్ ఇవన్నీ చేయడం కూడా మాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్గా, పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామంగా భావిస్తాం. అలాగే స్పెల్ బీ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసాం ఇంటర్ స్కూల్. దాట్ వాజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఈ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏమైనా చేసేటప్పుడు ఇలాంటివి చేస్తుంటే పిల్లలు క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ, ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేసే యాన్యువల్ డే ప్రోగ్రామ్స్లో ఏమైతే వాళ్ళు ఇంగ్లీష్లో నేర్చుకున్నారో అవన్నీ వాళ్ళు ప్రజెంట్ చేయడం, ఇదంతా అవంతా ప్రజెంట్ చేసేసరికి లక్కీలీ ఐ గాట్ 25 minutes ఇంటరాక్షన్ విత్ ద నేషనల్ జ్యూరీ. సో ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాత్రం ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్. దాట్ గేవ్ మీ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్. ఓకే, ఐ హ్యావ్ డన్ రియల్లీ వెల్ అనే కాన్ఫిడెన్స్తో నేనైతే ఇంటర్వ్యూ నుంచి బయట రావడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఇప్పటి వరకు నేషనల్ అవార్డుతో పాటు ఎలాంటి అవార్డ్స్ తీసుకున్నారు? రైట్. 2014లో డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉందంటే చెప్తాను. 2014 వరకు కూడా యాక్చువల్గా నేను గేమ్స్ ఆడుతూ అల్లరి చిల్లరగా, టీ షర్ట్స్ వేసుకుంటూ చాలా దినగా ఉండేవాడిని. సో ఎప్పుడైతే అవార్డు వచ్చిందో దెర్ వర్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ మై డ్రెస్ అండ్ కల్చర్ అండ్ ఆల్. సో 2015 ఎప్పుడైతే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిందో, సో మరికొంత మోటివేటింగ్ ఫ్యాక్టర్గా వర్క్ చేస్తూ ఇట్ హ్యాస్ గివెన్ ఎ బిగ్ బూస్టింగ్ ఫర్ మీ. సో ఆఫ్టర్ దాట్ there is a lot of transformation. So now in 2020 is really a rocking year for me, because achieving this, reaching this milestone in the teacher's career, I feel I'm really blessed and honored for the work, because I love to spend with my children. చాలా చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్లో పిల్లలతో స్పెండ్ చేయడం అనేది ఈ అవార్డు దొరికిందని నేను అనుకుంటున్నాను. ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రైట్. దీనికి ఇన్స్పిరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నే నా తొలి గురువు. ఇంకేం చెప్తానంటే, మా నాన్న నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే టీచింగ్ స్ట్రక్చర్స్ అండ్ సెంటెన్స్ ప్యాటర్న్స్ బై ఏఎస్ హార్న్బీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ అనేది ఇవ్వడం జరిగింది. దాంతో బేసిక్గా నేను స్టార్ట్ చేస్తూ బీఎడ్ క్లాసెస్కి వెళ్ళడం జరిగింది. సో ఇలా లాట్ ఆఫ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తూ, తర్వాత నెక్స్ట్ నాకు ఆర్ఐలో శివాజీ సార్ అని చెప్పేసి తన ప్రొనౌన్సియేషన్ గురించి చాలా బేసిక్గా నేను ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవడం, అది చాలా ఇన్స్పైరింగ్గా ఉండేదండి. ఓకే. అలాగే నెక్స్ట్ డైట్కి వచ్చేసరికి తిరుమల చైతన్య గారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చేయాలి, తర్వాత ప్రాసెస్ ట్రైనింగ్ అంటే ఎలా ఉండాలి అని చెప్పడం, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్లో కూడా ఆన్లైన్ టూల్స్ అవన్నీ నేర్చుకోవడం. పోకూరు శ్రీనివాసరావు గారు అయితేనేమి, చాలా డిజీ గురుస్, మంజుల మ్యామ్, తర్వాత ఇస్మాయిల్ సార్, వీళ్ళందరి తాలూకా ఎంకరేజ్మెంట్, కోఆపరేషన్తో ఈ డిజిటల్ ఎడ్యుకేషన్లో కూడా ముందుకు దూసుకు వెళ్ళే ఛాన్స్ అయితే దొరికింది నాకు. ఓకే. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అలాగే గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో తేడాని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు? వెరీ టిపికల్ క్వశ్చన్. ప్రైవేట్ ఎడ్యుకేషన్ యూజువల్గా ఏమవుతుందంటే, ఫస్ట్ అక్కడ ఉండే పిల్లలు ప్లస్ పేరెంట్స్కి ఫస్ట్ జనరేషన్ పిల్లలు అంటాం. మా దానికి వచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చేసరికి అక్కడికి వచ్చే పిల్లల తాలూకు పేరెంట్స్ యాక్చువల్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండడం, చాలా సపోర్టివ్గా అసలు ఏం జరుగుతుంది క్లాసులో, తర్వాత ఇచ్చిన వర్క్స్ అన్నీ చెక్ చేసుకోవడం వలన ప్రైవేట్ స్కూల్లో కూడా మంచి రిజల్ట్సే వస్తున్నాయి. బట్ వేరాస్ చిన్న ప్రెషర్ ఉండే ఛాన్సెస్ కూడా కొన్ని స్కూల్స్లో ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. బట్ వేరాస్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేది ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, మరికొంచెం ఏంటి యాడ్ అవ్వాలంటే ఎక్కడో మరికొంచెం ఏంటంటే బాగా ప్లాన్డ్గా వర్క్ చేస్తూ వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఇంకా కనుక హెల్ప్ చేస్తే ఐ ఫీల్ దట్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ మనకుండే బెస్ట్ ఆపర్చునిటీస్ ఏంటంటే, ఇప్పుడు నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ ఏవైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇప్పుడు ఇస్తున్నారు. కాబట్టి
ఈ ఇయర్ నుంచి మరికొంచెం చాలా పెద్ద చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు స్ట్రెంథన్ లైక్ ఎనీథింగ్ నవ్ డేస్. ఈ స్ట్రెంత్ అంతా ఇలా పెరుగుతుంది కారణం ఏంటంటే అమ్మఒడి స్కీమ్స్ అయితేనేమి, తర్వాత నెక్స్ట్ నాడు నేడు ప్రోగ్రామ్, డిజిటల్ ఎడ్యుకేషన్, కొత్త ఎడ్యుకేషన్ అంతా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. సాధారణంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇంగ్లీష్ భాష పైన కాస్తంత భయం అనేది ఉంటుంది. వారిలో మీరు ఎలా కాన్ఫిడెన్స్ నింపుతారు, అలాగే వారిని ఆ భయం నుంచి ఓవర్కమ్ చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? చేయగలరు. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రాజేష్. అక్కడ ఆ చైల్డ్ రూరలా లేకపోతే అర్బనా అనేది క్రైటీరియా అయితే నేను తీసుకోను. నేను ఆల్వేస్ ఐ బిలీవ్ వన్ థింగ్ అండి, ఓపెన్ స్కూల్ సిస్టమ్ చెప్పొద్ది, బిగిన్ వేర్ ద చైల్డ్ ఈజ్ అని. చైల్డ్ ఏ స్టేజ్లో ఉన్నాడో ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక బేసిక్ ఒక 10 ఎక్సర్సైజెస్ వరకు కనుక ఒక ఫస్ట్ 1 మంత్ కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా దెర్ విల్ బి ఎ బిగ్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా క్లాస్లో అవలంబించే సిస్టమ్ ఏంటి అంటే we will begin with imperatives. Let us begin with imperatives అని A to Z imperatives అని ఒక టాపిక్ తీసుకుంటాం. కమ్ హియర్, గో దేర్, టేక్ ఇట్, డోంట్ డూ దాట్. ఇలాగ ప్రతిదో ఏతో ఉందనుకోండి, ఆస్క్ మనీ టు యువర్ ఫాదర్, డోంట్ ఆస్క్ మనీ టు యువర్ మదర్. ఇలాగా A to Z imperatives వాళ్ళకి యాక్టివిటీస్ ఇవ్వడం. తర్వాత టాకింగ్ అబౌట్ ఎవ్రీడే లైఫ్స్, టాకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్స్ అని ఈ 3 యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ప్రాక్టీస్ ఇస్తాము. ఈ టీచింగ్ టెన్సెస్లో కూడా ఏంటంటే ఒక చిన్న స్ట్రాటజీ ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ విల్ బిగిన్ విత్ డిడ్ యూ గో టు వైజాగ్ yesterday? No, I didn't go to Vizag yesterday. Then where did you go? I went to school yesterday. Didn't you go to Vizag yesterday? సో ఇక్కడ మనం ఎన్ని సెంటెన్స్ చూసాం? ఒక 5 సెంటెన్సెస్ చూసాం. ఈ సెంటెన్స్ ప్యాటర్న్స్లో ఇలా చిన్న చిన్న మినీ డైలాగ్స్ ఇస్తూ వాళ్ళ కాన్వర్జేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తే డెఫినెట్లీ కొంచెం ప్రాక్టీస్ కావాలి వాళ్ళకి, అంతే. తర్వాత మనం ఏం చెప్తామంటే ఇంగ్లీష్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ టు సే అండ్ హౌ టు సే. వాట్ టు సే అనేసరికి వి నీడ్ సమ్ వర్డ్స్ అంటే చాలామంది చెప్తారు వి నీడ్స్, డిక్షనరీస్లో చూస్తే విల్ ఫైండ్ సమ్ ల్యాక్స్ ఆఫ్ వర్డ్స్. బట్ నేను వచ్చి ఏం చెప్తానంటే ఒక 750 కాంటెంట్ వర్డ్స్, 100 స్ట్రక్చరల్ వర్డ్స్ కనుక నేర్చుకుంటే దాట్ విల్ బి మోర్ దాన్ ఇనఫ్. వీ కెన్ ప్లే విత్ దీస్ వర్డ్స్. అలాగే సెంటెన్స్ ప్యాటర్న్స్ కావాలి. ఐ వాంట్ టు ప్లే నౌ, ఐ వాంట్ టు గో నౌ, ఐ వాంట్ టు రీడ్, ఐ వాంట్ టు ఈట్, ఐ వాంట్ టు జంప్, లైక్ దిస్. సో తర్వాత ప్రొనౌన్సియేషన్ కోసం చాలా కొంచెం ఎక్కువగా ఎప్పుడైతే టీచర్ ఇంగ్లీష్ కనుక చక్కగా నేచురల్గా మాట్లాడతారో ఇది కనుక వింటే ఇఫ్ యూ లిసన్ to more English, then you can speak better. If you read more English, you can write better. So try to listen to more English, maybe from your teachers or from your friends, or you try to attend or listen to or watch many interviews that are coming from telecast in the channels అండి. ఓకే. సమాజానికి కావాల్సిన అన్ని రంగాలలోని నిష్ణాతులను మీరే తయారు చేస్తారు. అలాంటప్పుడు మీ స్టూడెంట్స్ మంచి పొజిషన్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి తృప్తి పొందుతారు? అలాగే మరొక క్వశ్చన్ అండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని డాక్టర్ అవ్వాలను, ఇంజనీర్ అవ్వాలను, కలెక్టర్ అవ్వాలను అంటారు. టీచర్ కావాలని ఏ పేరెంట్స్ కూడా ఎందుకు చెప్పారు? ఓకే, రైట్. సో ఇక్కడ రెండు వెర్షన్స్ రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేరెంట్స్కి ఉండే డిజైర్ ఏంటంటే నా సన్ లేదా నా డాక్టర్ కావాలి, లేదంటే ఇంజనీర్ కావాలని మ్యాక్సిమం కోరుకుంటారు. దాట్స్ ద డిజైర్. కానీ దట్ డిపెండ్స్ అండి. బట్ వేరేస్ ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కానీ ఎవరైనా చూస్తే మా స్టూడెంట్స్లో చాలామంది స్టూడెంట్స్ ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అంటున్నారు. రీజన్ ఏంటంటే దే ఆర్ క్వైట్ ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ లుకింగ్ అండ్ సీయింగ్ ద క్లోజ్ సక్సెస్ ఆఫ్ సో మెనీ టీచర్స్. సో మా హెడ్ మాస్టర్ గారిని చూసి చాలామంది నేను టీచర్ అవ్వాలనుకుంటాను అంటారు. సో అలాగే ఈవెన్ నన్ను కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ఐ వాంట్ టు బికమ్ ఇంగ్లీష్ లెక్చరర్ అని, టీచర్ అని అవ్వాలని అనుకుంటారు. సో దట్ డిపెండ్స్ అపాన్ ద టీచర్స్ రోల్. కొంతమంది టీచర్స్ ఉంటారు, కొంతమంది టీచర్స్ని చూసి అయ్యో నేను 80% నేను బయాలజీ తీసుకోను అనే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఐ హేట్ మ్యాథ్స్. ఎందుకంటే దాట్ వాజ్ ద ఇంపాక్ట్ వేర్ ఐ గాట్ ఇన్ మై
చైల్డ్హుడ్ స్టేజ్. హై స్కూల్లో ఉండేటప్పుడు ఒక టీచర్ చాలా కోపంగా ఉండటం, హార్ష్గా ఉండటం, నీకు ఇది కూడా రాదా, ఏంటమ్మా ఇది అని చెప్పేసి అనటం. నేను మ్యాథ్స్ అంటే భయపడేవాడిని. సో ఇన్ఫ్లుయెన్స్ అయితే పేరెంట్స్ డిజైర్ ప్రక్కన పెడితే టీచర్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రోల్ మోడల్స్కి వచ్చేసరికి వాళ్ళ సర్కిల్లో ఎవరైతే ఎక్కువగా ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ వాళ్ళు అటువైపు ఇన్స్పైర్ అవుతారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎన్వైరన్మెంట్. సో అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళకి అటువంటి డిజైర్స్ వస్తాయి. సో ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్గా నేనైతే చెప్తాను, ఒక మంచి టీచర్ కనుక బాగా వాళ్ళని షేపప్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు కోరుకునే రీతిలో ఉంటుంది. సో ఇప్పుడు మీరు అనేటట్టుగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కెరీర్ గైడెన్స్ వాట్ టు డూ అనేది వాళ్ళకి ఆల్రెడీగా ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి ఈ కోర్స్ చేస్తే మనం ఇది అవ్వచ్చు అని ముందే డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఫ్రీడమ్ కనుక ఇస్తే దే కెన్ డూ వండర్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనేది ఇంగ్లీష్ బోధన అనేది చెప్తుంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఫస్ట్ పేజ్ అయితే ఏదైతే ఉందో 5+ కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఫస్ట్ 5 years పేజ్ అనేది కూడా మదర్ టంగ్ లో బోధన అనేది చేయమంటున్నారు. ఎక్కడైనా డిఫరెన్స్ అనేది ఎలా మ్యాచ్ అవుతుందంట? ఓకే, సో ఇట్స్ సంథింగ్ లైక్ డిబేటబుల్ క్వశ్చన్. నా ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను చెప్తాను. వెదర్ ఇట్స్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆర్ ద పాస్ట్ గవర్నమెంట్, ఐ డోంట్ మైండ్. రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్న యాక్టివిటీస్ నేను ఒక చిన్న రీసెంట్గా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం జరిగింది. అది అంగన్వాడీ సెంటర్స్ టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం అనేది, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది. వాళ్ళ బేసిక్ ఐడియా ఏంటంటే అమ్మఒడి నుంచే ఇంగ్లీష్ కనుక వస్తే వింటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళు షైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ అంటే భయం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక క్లాస్ 2లో క్లాస్ 3లో కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మేబీ ఆ తర్వాత మళ్ళీ అంతా నేను చదివినంతా తెలుగు మీడియమే, అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాను. బట్ ఒక క్లాస్ 2, క్లాస్ 3 సెంటెన్స్ కాన్వెంట్ స్కూల్ పాతపట్నంలో చదవడం ఏమో నాకు తెలియదు. ఇట్ గివ్ మీ కాన్ఫిడెన్స్. సో అలాంటి సందర్భంగా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఎల్కేజీ, యూకేజీ ఈ గ్రామీణ ప్రాంతం వాళ్ళకి ఫస్ట్ నుంచే కనుక ఇంగ్లీష్ కనుక ఆ ఎన్వైరన్మెంట్ కనుక క్రియేట్ చేసి వస్తే వాళ్ళకి భయం ఉండదు. చిల్డ్రన్కి ఎప్పుడు కూడా ఒక 5 to 8, 13, 10, 11 years లోపలే చాలా ఎక్కువ లాంగ్వేజ్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వేరేస్ ఎప్పుడైతే 8th, 9th, 10th వచ్చేసరికి అలాగే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సడన్గా ఇంగ్లీష్ అనేసరికి దే కాంట్ కంపీట్ విత్ ద అదర్ పీపుల్. సో ఐ రియల్లీ ఫీల్ దట్ ఇట్స్ ఎ వెల్కమింగ్ డెసిషన్. దాట్స్ ఇట్. ఓకే, అర్బన్ స్టూడెంట్స్ అంటే విశాఖపట్నం అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, అలాంటి స్టూడెంట్స్ మన రూరల్ స్టూడెంట్స్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంటారు. అలాంటి వారి కోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి పోటీ ఇవ్వదలిచే విధంగా తయారవ్వాలి అంటే ఎలాంటి ప్రిపరేషన్స్ అనేవి చేసుకోవాలి, ఎలాంటి సాధన చేయాలి? ఫైన్. అర్బన్ రూరల్ ఉండే మేజర్ వేరియేషన్ ఏంటంటే, ఇఫ్ యూ గో టు వైజాగ్, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు దగ్గరగా ఉండే వైజాగ్ చూద్దాం. వైల్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ బస్ ఆల్సో ఓన్లీ యూ విల్ లిసన్ టు ఇంగ్లీష్ అండి. నువ్వు ఎక్కడా సరే అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఎవరైనా కలిస్తే దే విల్ టాక్ ఇంగ్లీష్ ఓన్లీ. సో ఇలా సందర్భంలో ఏంటంటే లాట్ ఆఫ్ లిసనింగ్ ఇన్పుట్స్ అనేవి దొరుకుతాయి. బట్ వెరాజ్ మన వాతావరణంలో సమ్ చిల్డ్రన్ దో దే నో ఇంగ్లీష్ దే ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ హెజిటేషన్. సో ఇలాంటిది ఉండడం వల్ల వాళ్ళు కొంచెం వెనకబడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే పిల్లలకు ఉండే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఏదైనా తప్పులు వస్తాయేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని ఈ చిన్న అంతా ఏమో అండి, దెర్ ఇస్ నథింగ్ ఫ్యాక్ట్. కానీ ఇనీషియల్గా ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తామో యూ కెన్ డూ వండర్స్ అండి. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ కావాలి. సో మన ఏరియాలో ఉండే ప్రాంతంలో ఉండే పిల్లలకి ఒక 10 days కంప్లీట్గా అందరు టీచర్స్ కానీ లేకపోతే ఒక టీచర్ కానీ కంప్లీట్గా ఇంగ్లీష్ మీద ఫోకస్ పెట్టమనండి. డెఫినెట్గా వీ క్యాన్ ఛాలెంజ్ విత్ ద అర్బన్ పీపుల్. ఓకే, ఇంగ్లీష్లో పిల్లలు మెరుగైన ఫలితాల కోసం పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రిపరేషన్స్ అనేవి ఇంటి వద్ద చేయాలి? పేరెంట్స్ యాక్చువల్గా ప్రెజర్ చేసే సందర్భం ఎప్పుడు రాకూడదు. నేను చూస్తుంటాను 8th, 9th class వరకు పిల్లలు చాలా హ్యాపీ వాతావరణంలో పెరుగుతారు.
సడన్గా 10th క్లాస్కి వచ్చేసరికి ఏంటంటే ఓ నౌ యు ఆర్ ఇన్ 10th క్లాస్ అండ్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్, యూ షుడ్ నాట్ డూ దిస్, యూ షుడ్ నాట్ డూ దట్ అని ఈ ప్రెజర్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మనకి కొంచెం ప్రాబ్లం వస్తుంది. నేను పేరెంట్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే యూ జస్ట్ కీప్ ఎ డాగ్ ఐ ఆన్ యువర్ స్టూడెంట్స్. మీ చిల్డ్రన్ వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు, ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్స్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక్కటి అబ్జర్వ్ చేయండి చాలు. సో మంచి ఫ్రెండ్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇచ్చేస్తారు. తర్వాత ఇచ్చిన యాక్టివిటీస్ మనం ఏమి అందులో ఉండే క్వశ్చన్స్ ఏమి అడగాల్సిన పని లేదు. జస్ట్ ఏంటి ఈరోజు ఏం క్లాస్ అయింది, ఫస్ట్ క్లాస్ చెప్పినానా, ఫస్ట్ లెసన్ ఏంటి, సెకండ్ లెసన్ ఏంటి, సెకండ్ లెసన్ గురించి అందులో నీకు ఏదైనా నచ్చిన పాయింట్ ఏమైనా ఉందా అని ఇలాంటి కొంచెం ఏమైనా ఇంటరాక్షన్ అయితే చాలా బాగుంటుంది. గ్రేట్. సాధారణంగా స్కూల్లో మనం సైన్స్ ల్యాబ్స్ అనేవి చూస్తాం. ఇప్పుడు కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ దీంట్లో ఇంగ్లీష్ ల్యాబ్స్, విర్చువల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ పై మీ అభిప్రాయం చెప్పండి. Well, today I'm able to speak like this because when I attended at RE బెంగళూరులో అటెండ్ అయ్యేటప్పుడు మేము అక్కడ లాంగ్వేజ్ ల్యాబ్ని యూజ్ చేసుకున్నాం. ఆ లాంగ్వేజ్ ల్యాబ్లో చక్కనైన ప్రొనౌన్సియేషన్ అటు బ్రిటిష్, అమెరికన్, ఆస్ట్రేలియన్ ఈ ప్రొనౌన్సియేషన్ కూడా ఫోనిక్ డ్రిల్స్ తర్వాత ఇవన్నీ చూసుకునేవాళ్ళం. ఇవి చూసుకోవడం తర్వాత ప్రాక్టీస్ చేయడం వలన మనం మళ్ళీ చెక్ చేసుకునేవాళ్ళం. లాంగ్వేజ్ ల్యాబ్లో వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా వినడం డ్రిల్స్, తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకున్న కాన్వర్జేషన్ మళ్ళీ ఇప్పుడు మనకి చాలా ఎన్గురు ఇలాంటి యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి చేసిన తర్వాత నెక్స్ట్ మనం హ్యాపీగా లాంగ్వేజ్ ల్యాబ్స్ చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే అందరూ టీచర్స్ మేబీ దే మే నాట్ బీ గుడ్ ఎట్ ప్రొనౌన్సియేషన్. కాబట్టి ఎప్పుడైతే ఐమ్ సే దట్ దెర్ ఆర్ సో మెనీ టీచర్స్ హూ ఆర్ డూయింగ్ రియల్లీ వెల్. సో ఇక్కడ కొన్ని విలేజెస్లో కానీ అందరికీ ఈక్వటబుల్గా ఎడ్యుకేషన్ అందాలి అనే కాన్సెప్ట్తోని ఎప్పుడైతే లాంగ్వేజ్ ల్యాబ్ ఉందో, లాంగ్వేజ్ ల్యాబ్లో ఎవరైనా మాస్టర్స్తోని లేదంటే నెక్స్ట్ మనకి సాఫ్ట్వేర్స్ వచ్చిన ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత వెదర్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ విలేజ్ లెవెల్ ఆర్ అర్బన్ ఎక్కడున్నారనే సందర్భం లేకుండా అందరికీ ఈక్వల్గా జరుగుద్ది. తర్వాత లాంగ్వేజ్ ల్యాబ్లో ఉండే సాఫ్ట్వేర్ టూల్స్, తర్వాత ఈ ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ చూసి పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి డెఫినెట్గా వాళ్ళు అందులో చాలా యాక్టివిటీగా పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు చెక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ప్రొనౌన్సియేషన్. అలా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం అలాగే ఇంగ్లీష్ డెవలప్మెంట్ కోసం స్కూల్లో ప్రతి స్కూల్లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనేది అవసరం, అలాంటి ఎలాంటి డిజిటల్ పరికరాలు అనేవి అవసరం అవుతాయో తెలియజేయండి. వెల్, స్కూల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఇప్పుడు ఉండే ట్రెండ్స్ ప్రకారం ఒక ఎల్సిడి ప్రొజెక్టర్, ల్యాప్టాప్, ఒక బ్లూటూత్ స్పీకర్ నేనైతే మస్ట్ అంటాను. ఓకే, సో అలాగ దానికి తోడుగా ఏం చేయాలంటే ఏదైతే మనం చూపిస్తున్నామో ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఎప్పుడు కూడా నేను ఎస్సీఆర్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ వెళ్ళేటప్పుడు టీప్యాక్ అని ఒక మాడ్యూల్ నేర్చుకోవడం జరిగింది, రాయడం జరిగింది. ఈ టీప్యాక్ అంటే ఏంటంటే టెక్నాలజీ ఉండాలి, అట్ ద సేమ్ టైం పెడగాలజీ వాట్ టు టీచ్ అండ్ హౌ టు టీచ్ అనేది రావాలి, తర్వాత కాంటెంట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో దీంట్లో భాగంగా మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నాలజీ ఒక చిన్న వీడియో చూపించామంటే దానికి సంబంధించిన వర్క్షీట్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయడానికి ఇస్తేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. సో ఇలాంటివన్నీ కనుక ఉంటే డెఫినెట్గా వీ క్యాన్ డూ వండర్స్. నేషనల్ అవార్డ్ విన్నర్గా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే అది ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, సిలబస్ అవ్వచ్చు, అంటే ఎలాంటివి ఇంకా అప్గ్రేడ్ అవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ప్రజెంట్ అయితే ఈ చాలా టిపికల్ క్వశ్చన్. రీసెంట్గా నాకు ఒక ఛాన్స్ దొరికింది, అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తర్వాత నెక్స్ట్ సీఎం గారితో కూడా కలిసి ఇంటరాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో వాళ్ళు ఫస్ట్ చాలా క్వశ్చన్స్ నాతో అడగడం జరిగింది. సో మీరు ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ మీరు లార్జ్ స్కేల్లో చేయాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని అనేటట్టు చెప్తే ఫస్ట్ ఇక్కడ మనం రీసెంట్గా గత 6 months, మోర్ దాన్ 6 months ఆల్రెడీ గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుంది. అదేంటి, ఇంగ్లీష్ మీడియం ఫ్రమ్ క్లాస్ 1 to class 6. మేబీ ఇట్ మే బీ టఫ్ ఫర్ ఇనీషియల్ ఒక 1 or 2 years మనం డెఫినెట్గా టఫ్ పీరియడ్ అయితే ఫేస్ చేస్తాం. కానీ బుక్స్ కనుక చూస్తే ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, తెలుగు మీడియం ఉన్నాయి. కాబట్టి
ఇది టీచర్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా యూజర్ ఫ్రెండ్లీ బాగా డిజైన్ చేయడం జరిగింది. ఈ మెటీరియల్ అంతా డిజైన్ చేసేటప్పుడు మేము కలిసి దగ్గర వర్క్ చేసే ఛాన్స్ కూడా మాకు అది కలిగింది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, కోర్స్ బుక్స్ డిజైన్ చేసేటప్పుడు ఆక్స్ఫర్డ్ ఆ యూనివర్సిటీ బుక్స్ అన్ని మోడల్స్ చూస్తూ మన లోకల్ ఫ్లేవర్లో ఎన్సీఆర్టీ కరికులం డిజైన్ ఫ్రేమ్ చేసింది. దాన్ని బేస్ చేసుకుంటూ మన లోకల్ ఫ్లేవర్ ఉండే మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా మంచి థీమ్ బేస్డ్గా వర్క్ చేసి అన్ని స్కోప్, ప్రాజెక్ట్ వర్క్, తర్వాత అన్ని యాక్టివిటీకి స్కోప్ ఉండేటట్టుగా ఈ కొత్త సిలబస్ అయితే తయారు చేయడం జరిగింది. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీని మీదే దాన్ని కరెక్ట్గా అందరికీ కూడా ఏంటంటే సజెషన్స్ వచ్చేసరికి ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఇంట్రెస్టింగ్గా టీచర్స్, మేము ఇంగ్లీష్ మీడియంలోకి వస్తాము, ఇప్పుడు చాలామంది టీచర్స్ ఉన్నారు మేబీ అట్ ది ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, అలాంటి వాళ్ళని కొంచెం ఎక్స్క్లూడ్ చేయడం కానీ అలా చేస్తూ, ఎవరైతే ఇప్పుడు మనకి స్టిల్ వీ హ్యావ్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ కలిగించే ఛాన్సెస్ కనుక ఇస్తే వాళ్ళకి, అలాగే టీచర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ టు డూ అండి. జస్ట్ వాళ్ళకి ఛానలైజ్ చేస్తూ కొంచెం ప్రొఫెషనల్ కోర్సెస్ కనుక ఒక 1 వీక్ 10 days ట్రైనింగ్స్ ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. ఏ జాబ్ ఆఫ్ ఏ టీచర్ అంటే సిలబస్ ఏదైతే ఉందో అది స్టూడెంట్స్కి ట్రాన్స్లేట్ చేసేలాగా ఉండకూడదు, అది పిల్లల యొక్క మైండ్ సెట్ మార్చే విధంగా ఉండాలని వివేకానంద స్వామి గారి సూక్తి ఒకటి ఉంది. మీరు అది సిలబస్లో ఉండే ఇదిని మాత్రమే ట్రాన్స్లేట్ చేస్తారా, లేదా అవుట్ ఆఫ్ సిలబస్ అంటే కొన్ని నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి స్టూడెంట్ ఏజ్లో, అవుట్ ఆఫ్ సిలబస్ కూడా సిలబస్తో పాటు బోధిస్తారు మీరు? ష్యూర్, వెరీ గుడ్ క్వశ్చన్. సిలబస్ అనేది, ఆ ఫ్రేమ్వర్క్ అనేది మనకు ఒక చిన్న వే చూపిస్తుంది అంతే. ఇట్స్ ఎ ప్లాన్, ఓకే, ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్. ఇక్కడ టీచర్ ఏం చేయాలంటే పిల్లల తాలూకా లెవెల్ బేస్ చేసుకొని ఎటువంటి ఎడిషనల్ మెటీరియల్ మనం వాళ్ళకి అందిస్తే వాళ్ళకి సరిపోతుంది అనే బేస్గా టీచర్స్ యాక్చువల్గా వాళ్ళకి లైవ్లీ ఎగ్జాంపుల్స్తో కొంచెం వాళ్ళ లైఫ్ స్కిల్స్ సంబంధించి వాళ్ళ మోటివేషన్ స్టోరీస్ చెప్తూ ఇలా వాళ్ళని అట్రాక్ట్ చేసేది సందర్భంగా ఉండాలి. కానీ నవ్వేడేస్ నాలెడ్జ్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో పిల్లలకి ఏంటంటే అబండెంట్ నాలెడ్జ్ అవైలబుల్ ఉంది. వాళ్ళకు కొన్ని సోర్సెస్ కనుక జస్ట్ చూపించి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు దే కెన్ డూ వండర్స్ అండి. మనం ఏంటంటే మన ఫోకస్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ద సిలబస్, యూ ఫోకస్ ఆన్ దేర్ ఆల్రౌండ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్. దానికి ఎన్ని రకాలుగా మీరు యాజ్ ఎ టీచర్గా మీరు ట్రై చేయొచ్చో అన్ని రకాలుగా ప్రయత్నించండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. సిలబస్ ఏ ఫ్యాక్టర్ అయితే నేను కాదు అనుకుంటాను. ఈ సిలబస్లో భాగంగానే ప్రాజెక్ట్ వర్క్స్ చేసేటప్పుడు వాళ్ళకి సో ఆపర్చునిటీస్ ఇవ్వండి. యూ గివ్ ఆపర్చునిటీస్ టు ద చిల్డ్రన్, ఎంకరేజ్ ద చిల్డ్రన్ అండ్ దాట్ విల్ వర్క్ ఎ లాట్. దట్స్ వాట్ ఐ ఫీల్. గ్రేట్ సార్. మీరు ఎలాంటి టీచింగ్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు? అంటే ట్రెడిషనల్ మెథడ్స్నే మీరు ఫాలో అవుతారా, లేకుంటే డిఫరెంట్ వేలో మీరు వెళ్తారా? టీచింగ్ స్ట్రాటజీస్, వేరియస్ స్ట్రాటజీస్ ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ మెథడా, ఇండైరెక్ట్ మెథడా అని, బైలింగువల్ మెథడ్ అని రకరకాల మెథడ్స్ గురించి మనం ఏం ఆలోచించట్లేదు. నేను ఎప్పుడు చూస్ చేసుకునేది ఈరోజు ఇఫ్ ఐ వాంట్ టు టీచ్ సంథింగ్ టుడే, బిఫోర్ దాట్ ఐ విల్ ప్లాన్ అండి. సో 3 ఇంపార్టెంట్ స్టేజెస్ నేను చూసుకుంటాను. ఒకటి ప్లాన్, ప్రిపేర్ అండ్ ప్రజెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్లానింగ్ వచ్చి నేను నా అవుట్కమ్స్ ఏంటి, నేను ఈ లెసన్ చెప్పిన తర్వాత పిల్లలు ఏం నేర్చుకుంటారు, అది ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటాను. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, ఒక లాంగ్వేజ్ గేమ్ చెప్తామా లేకపోతే జస్ట్ మినిట్ యాక్టివిటీయా, అది ప్లాన్ చేసుకొని వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యాక్టివిటీ తీసుకుందాం, ఒక టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ప్లాన్సే తీసుకుందాం. అది తీసుకునేటప్పుడు ఫస్ట్ కామన్ ఎక్స్ప్రెషన్స్ చెప్తాము, తర్వాత ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ చెప్తాము, తర్వాత WH క్వశ్చన్స్, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. అవి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక కాన్వర్జేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతాము. ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న వీడియోస్ కూడా చూపించడం, తర్వాత వాళ్ళ చేత ఒక గ్రూప్ యాక్టివిటీ, పేర్ యాక్టివిటీ ఇచ్చి వాళ్ళతోనే ఆ యాక్టివిటీ చేయించడం వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. వాళ్ళకి చాలా మంచి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఇస్తాం. ఓకే. అలాగే టీచింగ్ స్టైల్స్ గురించి చెప్పండి. బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు, టీచింగ్ స్టైల్స్ అంటే మన పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఎలాంటి స్టైల్స్ అని యూజ్ చేస్తారు? రైట్.
సో చిల్డ్రన్ని అట్రాక్ట్ చేయడానికి లెర్నర్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్. దాన్ని ఏమంటారంటే వాళ్ళు కైనెస్టిక్ లెర్నర్సా, తర్వాత ఆడిటరీ లెర్నర్సా, విజువల్ లెర్నర్స్ అని ఉంటాయి. సో కొందరిని పిక్చర్స్ చూపిస్తే వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి చెప్తారు. నేను అందుకోసమే కలెక్ట్ ద యాపిల్స్ అండ్ మేక్ సెంటెన్సెస్ అంటూ మంచి మంచి పిక్చర్స్ తీసుకెళ్ళడం. మరికొంతమంది పాటలతో చెప్తే దే విల్ ఎంజాయ్ ఎ లాట్, వాళ్ళకి రైమ్స్ చెప్పడం. అలాగే కొంతమంది ఒక వర్క్ ఇస్తే వాళ్ళు అది చూస్తూ సార్ ఐ హ్యావ్ డన్ ఇట్ అనుకొని చెప్పేసి యాక్టివిటీగా చూపిస్తారు. సో బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆ స్టైల్ ఆఫ్ లెర్నర్స్ చూసుకొని మన టీచింగ్ అని చెప్తే సరిపోతుంది. ప్రొనౌన్సియేషన్ అనేది ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైన భాగం. అలాంటిది ఎక్కడ స్ట్రెస్ అనేది చేయాలి అనేది ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తారు ప్రొనౌన్సియేషన్, మెరుగైన ప్రొనౌన్సియేషన్ కోసం? రైట్, బేసిక్గా ప్రొనౌన్సియేషన్ కోసం మేము స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ఫోనిక్ డ్రిల్స్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సౌండ్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక సెంటెన్స్ తీసుకోవడం, లైక్ టిమ్ బిట్ ఎ బిట్ ఆఫ్ చిన్ను అండ్ చింటూస్ బిస్కెట్. అలాగే డూ యూ ఫీల్ ఫియర్ ఆర్ చియర్ ఇఫ్ యు సీ యువర్ డియర్ నియర్ సిఎంఆర్. ఇక్కడ వచ్చే సౌండ్ అంతా కూడా ఇయా అనమాట. సో ఇలాంటి ఫోనిక్ డ్రిల్స్ పిల్లలకి అలవాటు చేయడం. ఆ ఫోనిక్ డ్రిల్ చార్ట్ ఇస్తాం. ఆ చార్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ మ్యానిపులేట్ చేసి కొన్ని వర్డ్స్ అని మారుస్తారు. సో ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తాం. అలాగే ప్రొనౌన్సియేషన్లో ముందు వర్డ్స్ అండ్ సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోవడం. తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చెప్తాం క్యాట్స్ డాగ్స్, సిఏటిఎస్ ఏంటంటారు, క్యాట్స్ అంటారు. అలాగే డిఓజిఎస్ అందరూ అయితే డాగ్స్ అంటారు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ ఆ రైమ్ కండక్ట్ చేసిన తాలూకా మెయిన్ ఏంటంటే క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు. సో ఆ వైబ్ సౌండ్ వస్తుంది. ఎక్కడైతే ఇలాంటి చిన్న చిన్న కేర్ ఉండాలో అది చూసుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం మన లాంగ్వేజ్నెస్ అంటారు, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడనుకోండి, నేనేం చేస్తాను ఎందుకంటే అంటాను, సో ఊ అంటాను. బట్ వెరస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ వోంట్ హ్యాపన్ లైక్ దట్. ఐ వాంట్ టు గో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see one sentence. ఒక నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ వాళ్ళు ఎలా చెప్తారంటే ఐ వెంట్ టు ద మార్కెట్ టు మీట్ మై ఫ్రెండ్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుద్ది, ఆల్ ద వర్డ్స్ అన్నీ కూడా చెక్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డిడ్ ఐ డూ, ఐ వెంట్. వేర్, టు ద మార్కెట్. వై, టు మీట్ హూమ్, ఫ్రెండ్. సో ఇది ఒక బేసిక్ ఐడియా. సో అది నెంబర్ 1 చూసుకోవాలి. రెండోది ఏంటంటే ప్రాపర్ పాజెస్ ఇవ్వాలి. సో ఎదుటి వాళ్ళకి అర్థం అవడానికి ప్రాపర్ పాజెస్ ఇవ్వాలి. తర్వాత స్ట్రెస్, ఇంపార్టెంట్ వర్డ్ ఏదైతే ఉందో దాని మీద స్ట్రెస్ ఇవ్వాలి. తర్వాత ఇంటోనేషన్ అంటే మోనోటోన్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్ ఐ క్యాన్ టాక్ 2 hours టుగెదర్, ఎందుకంటే ఐ యూస్ మై టోన్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో స్ట్రెస్కి వచ్చేసరికి ఒక చిన్న ఎగ్జాంపుల్, సుధా ఈజ్ మై ఫ్రెండ్ అనే సెంటెన్స్ తీసుకుందాం. అలా 4 sentences చెప్తాం, కానీ ఎవ్రీ సెంటెన్స్ గివ్స్ ఎ డిఫరెంట్ మీనింగ్. ఇఫ్ ఐ సే సుధా ఈజ్ మై ఫ్రెండ్, దట్ మీన్స్ neither Roja nor Sujata is my friend. Who is my friend? Only Sudha. And if I say Sudha is my friend, she is not your friend or her friend or his friend. She is only my friend. And if I say Sudha is my friend, just don't think anything. She is just a friend. So it is stress thaluk importance. Alage intonation kuda, are you happy? Yes sir, I am quite happy. So ఈ రైజ్ అండ్ ఫాల్ ఇంటోనేషన్ కూడా ఫాలో అయితే ఇలాంటి ప్రాక్టీసెస్ పిల్లలకి కాన్వర్జేషన్స్ కనుక ఎక్కువ ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, మీ యొక్క స్కిల్స్ను డెవలప్ చేసుకోవడానికి ఇంటి దగ్గర ఎలాంటి ప్రిపరేషన్స్ అనేవి చేస్తారు, ఎలాంటి ట్రైనింగ్స్, బుక్స్ అనేవి ప్రిపేర్ అవుతూ ఉంటారు? ఫైన్. సో ఐ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్. నేను ఆర్ఐ లైబ్రరీలో 5 minutes యాక్టివిటీస్ అని, 500 యాక్టివిటీస్ అని, ఇలాంటి యాక్టివిటీస్ బుక్స్ ఎక్కువగా కలెక్ట్ చేయడం జరిగింది. లాంగ్వేజ్ ఇన్ యూజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు మనకి మార్కెట్లో మనకి గూగుల్లో పింట్రెస్ట్ కానీ, తర్వాత ఈఎస్ఎల్ కలెక్షన్స్లో ఇవన్నీ కూడా వర్క్షీట్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఒక యాక్టివిటీ చక్కగా డిజైన్ చేసుకొని లాంగ్వేజ్ గేమ్స్ యూజ్ చేస్తూ పిల్లలకి మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. క్లాస్లో కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే కొంతమంది తెలివైన పిల్లవాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయడానికి మీరు ఎలాంటి మెథడ్స్ను ఎగ్జిక్యూట్ చేస్తారు? స్టూడెంట్స్ ఇప్పుడు క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం. ఈ 40 స్టూడెంట్స్లో మా స్కూల్లో అయితే మ్యాక్సిమం 20 స్టూడెంట్స్ చాలా బాగా చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పోర్ అని కాదండి, యాక్చువల్గా వాళ్ళు కొంచెం
స్లో లెర్నర్స్ అంటాం వాళ్ళకి. అలాంటి వాళ్ళకు కొంచెం సపోర్ట్ కనుక ఇస్తే, లైక్ మెటీరియల్ కానీ, తర్వాత మేము లామినేషన్ కార్డ్స్ అని ఇస్తాం వాళ్ళకి. ఇఫ్ యూ గివ్ సంథింగ్ టు డూ ఆర్ సంథింగ్ టు లెర్న్, దే విల్ డూ. సో ఇనీషియల్గా వీళ్ళని ఇది చేస్తూ వాళ్ళ పియర్ లెర్నింగ్లోనే వాళ్ళని వీళ్ళు కలిపి కనుక చేసుకుంటే, నాన్న ఈ 5 గ్రూప్స్లో 2-3 ఉన్నారు, ఓకే, ఒక 2 స్టూడెంట్స్ మంచి స్టూడెంట్స్ ఉంటారు, 3 స్టూడెంట్స్ నార్మల్స్ ఉంటే వాళ్ళతో కంపేర్ చేయడం వల్ల, వాళ్ళతో మిక్స్ చేయడం వలన వాళ్ళ నుంచే పియర్ లెర్నింగ్ చాలా ఎక్కువగా జరుగుద్ది, టీచర్తో కాకుండా. ఇలాంటి ప్రాక్టీస్ మేము వాళ్ళకి ఇచ్చి కొంచెం సపోర్ట్ చేసి ఎక్కువగా ఎడిషనల్ మెటీరియల్ ఇచ్చే ఛాన్సెస్ వాళ్ళకి చేస్తాం. గుడ్ టీచర్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అలాగే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలని ఒక నేషనల్ విన్నర్గా మీరు చెప్పదలుచుకున్నారు? Well, there's nothing like that. There's a good teacher or an average teacher. అందరూ గుడ్ టీచర్స్, ఎస్. సో ఇక్కడ కాకపోతే వాళ్ళ ప్రిపరేషన్ తర్వాత ఎలా ఉండాలంటే, నా చైల్డ్ని వాళ్ళు రెగ్యులర్గా లైఫ్లో, వాళ్ళ రెగ్యులర్ లైఫ్లో వాళ్ళన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేసుకునేటట్టుగా తయారు చేయడమే గుడ్ టీచర్, టీచర్ తాలూకా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇందులో భాగంగా ఏం చేయాలంటే, వాళ్ళు ప్లాన్డ్గా ఉంటూ ఒక చైల్డ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉంటూ, సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ సంథింగ్ టు మై చిల్డ్రన్ దట్ విల్ హెల్ప్ హిమ్. సో మా సార్ చెప్పేటట్టుగా ఎప్పుడు ఒకటే మాట చెప్తారు సార్, దో ఇఫ్ యూ లీవ్ ఫ్రమ్ దట్ ఏరియా ఆల్సో యూ షుడ్ లీవ్ ద లెగసీ. అంటే మనం వెళ్ళినా సరే మన గురించి మాట్లాడుకోవాలి అని ఒక ఐడెంటిటీ క్రైసిస్ మనకు ఎప్పుడైతే వస్తుందో, చాలా ప్లాన్డ్గా పిల్లల్ని టార్గెట్ చేసుకొని ఫోకస్ అంతా చిల్డ్రన్ మీద ఉంటే డెఫినెట్గా ఒక మంచి సమాజంలో మనకి చాలా రెస్పెక్ట్ ఉంది. డెఫినెట్గా దీన్ని మనం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే ఇప్పుడు అవుట్ ఆఫ్ క్లాస్ రూమ్ అండి, బయట వారు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అలాంటప్పుడు బయట వారు ఇంగ్లీష్లో మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పబ్లికేషన్స్ అనేవి చదవాలి, ఎలాంటి ప్రాక్టీసెస్ అనేవి చేయాలి? రైట్. సో మార్కెట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, కానీ మనం బేసిక్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, ఏ బుక్స్లో అయితే కాన్వర్జేషన్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ బుక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎస్పెషల్లీ ఆక్స్ఫర్డ్ బుక్స్, ఆక్స్ఫర్డ్ బుక్స్ కనుక, యూనివర్సిటీ బుక్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకి. ద కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే మనం ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ బుక్స్ అని ఉంటాయి, సో వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు, దొరికేవి. తర్వాత మీరు ఎప్పుడైనా సరే వైజాగ్ మార్కెట్లోకి వెళ్తే, ఓకే, సో వైజాగ్ మార్కెట్లోకి వెళ్ళేటప్పుడు పోలీస్ బ్యారక్స్ ఏరియాలో కానీ ఏదైనా దీంట్లో నెంబర్ ఆఫ్ బుక్స్ విత్ కాన్వర్జేషన్స్ ఉంటాయి. మీ బుక్లో కాన్వర్జేషన్స్ ఉంటేనే అది ప్రిఫర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు కాన్వర్జేషన్స్ అని చెప్తున్నానంటే, ఈ కాన్వర్జేషన్స్ ఉండడం వలన ప్రొనౌన్సియేషన్ నేచురల్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ వేర్ ఆర్ యూ గోయింగ్, రైట్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్, విల్ యూ కమ్ టు మూవీ, నో ఐ కాంట్ కమ్. ఇలాంటి బుక్స్. తర్వాత ఎస్పెషల్లీ మనం కూడా ఒక మంచి బుక్ తయారు చేస్తున్నాం మార్కెట్లో, అది లెట్ అస్ స్పీక్ ఇంగ్లీష్ అనే బుక్. మ్యాక్సిమం ఒక 1 monthలో ఆ బుక్ మార్కెట్లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మీరు ప్రిఫర్ చేయండి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్. ఆర్ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంది, అలాగే లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఉండే బుక్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ బ్లండల్ అని, తర్వాత లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే బుక్ ఉంటుంది, అదొకటి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్, డోంట్ గో ఫర్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద వ్యూవర్స్, డోంట్ గో ఫర్ ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బుక్స్ అండి. ఇదైతే నేను డెఫినెట్గా చెప్పగలను. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని టీచర్ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్న యువతకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? రైట్. సో చాలా మంది స్టూడెంట్స్ యాక్చువల్గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం అనేది ఒక డిఎడ్ చేసిన తర్వాతే టీచింగ్ ప్రొఫెషన్లోకి రావడం అనేది దట్ ఇస్ ద రైట్ వే అండి. రెండోది, ఈరోజు మనకు ఉండే స్కోప్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కువగా టీచర్స్కి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వీళ్ళంతా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇగ్నో ద్వారా కానీ ఏదైనా సరే డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక టీచర్ ట్రైనింగ్ కోర్స్
ఏది అయినా మీరు చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రొఫెషనల్గా మనం ముందు ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇట్ డజంట్ ఆల్వేస్ వీ డోంట్ కన్ఫైన్ టు ఏ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఒక బిఎడ్ కానీ డిఎడ్ సర్టిఫికేట్, డోంట్ డూ ట్రైనింగ్ కోర్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ సర్టిఫికేట్ అండి. అదైతే నేను డెఫినెట్గా చెప్తాను. సో మనం ఏం చేయాలంటే హౌ టు టీచ్ అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ అండి. సో దాన్ని ఎలా తెచ్చుకోవాలంటే యూ ట్రై టు లెర్న్. కొన్ని బుక్స్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ టెక్నిక్స్ బై ఏఎల్ కోహ్లీ ఇలాంటి బుక్స్ అన్నీ ఉన్నాయి. ఆ బుక్స్ రిఫర్ చేయండి. తర్వాత మనకి అవైలబుల్ అయ్యే గూగుల్లో కూడా వర్క్ షీట్స్ అవన్నీ దొరుకుతున్నాయి. అవన్నీ చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, వెనుకబడిన జిల్లాకు చెందిన మీరు ఢిల్లీ స్థాయిలో అవార్డు అందుకోబోతున్నారు. అలాంటిది మీరు ఈ అవార్డు ఏదైతే నేషనల్ అవార్డు మీ పైన భారాన్ని బాధ్యతని పెంచింది అనుకుంటున్నారా? నెక్స్ట్ ఏదైతే మీ వృత్తిలో ఎలాంటి ఐడియాలజీతో ముందుకు పోవాలనుకుంటున్నారు? రైట్, అవార్డ్స్ ఇవన్నీ బాధ్యతలు ఇవన్నీ మనం అందరూ చెప్పిన మాటే. కానీ నేను చెప్తాను ఏంటంటే మోర్ దాన్ దీస్ అవార్డ్స్, ఎప్పుడైతే మన స్టూడెంట్స్ ఆల్రౌండ్ ఆస్పెక్ట్ డెవలప్మెంట్ కోసం మనం వర్క్ చేయాలనే తపన మనలో ఉంటుందో డెఫినెట్గా వీ విల్ వర్క్ అండి. సో నా బేసిక్ ఐడియా ఏంటంటే లక్కీలీ ఐ హ్యావ్ 13 years ఆఫ్ సర్వీస్ మోర్. సో ఈ 13 years జర్నీలో ఇంకా నేను మ్యాక్సిమం పిల్లలకి అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఇప్పుడు మధుస్ ఇంగ్లీష్ ఫర్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి రీచ్ అవుతున్నాం. చాలామంది టీచర్స్ చూస్తున్నారు, ఎడ్యుకేటర్స్ చూస్తున్నారు, స్టూడెంట్స్ యూత్ అందరూ చూస్తున్నారు. అందులో ప్రోగ్రామ్స్ అంతా చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. అది ఒక ఏరియా అయితే, రెండోది మా స్టూడెంట్స్ లెవెల్లో టీచర్స్కి యాక్చువల్గా మంచి స్ట్రాటజీస్ రీసెంట్గా మేము ఏం ప్లాన్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పల్సాది వెళ్ళేటప్పుడే మనం వాళ్ళతో పిల్లలతో అందరితో ఏర్పాటు చేసి అప్పుడప్పుడు మోటివేషనల్ క్లాసెస్ మేబీ మంత్లీ వన్స్ కానీ వీక్లీ వన్స్ కానీ మన దగ్గర ఉండే విలేజెస్ ఏరియాస్లో వెళ్తూ ఒక యూత్, యాక్చువల్గా యూత్ ఈజ్ ద స్ట్రెంగ్త్. వాళ్ళకి దే హ్యావ్ గాట్ ఫినామినల్ పవర్. ఇది రైట్ ఏజ్ అనమాట. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా 15 to 25 అనేది గోల్డెన్ ఏజ్. దే క్యాన్ అచీవ్ ఎనీథింగ్. సో ఇలాంటి టైంలో వాళ్ళని కరెక్ట్గా ఛానలైజ్ చేయగలిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఏరియాలో అంతకుముందు నేను యువ ప్రోగ్రాంలో కూడా వర్క్ చేయడం, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా వర్క్ చేయడం జరిగింది. సో మరి ఈ సందర్భంగా నాకు ఇప్పుడు రెండు ఆప్షన్స్. ఒకటి యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ రీచ్ అవ్వడం, రెండోది అప్పుడప్పుడు డైరెక్ట్గా మోటివేషనల్ స్పీచెస్లో అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఒక ఎగ్జాంపులరీగా తీసుకొని ఈ లైఫ్ స్టైల్, తర్వాత నెక్స్ట్ మనం చేసిన యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, హౌ అవర్ చిల్డ్రన్ ఆర్ ఇంప్రూవింగ్ దెమ్సెల్వ్స్, చక్కగా వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, చక్కగా వాళ్ళు కాన్వర్జేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, పబ్లిక్ స్పీచెస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ చాలా హ్యాపీగా ఒక ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్ చూపిస్తే definitely anybody can get inspired and they will do one. That's what I want to help my students and at the same time youth, whoever is in our area. That's what my ultimate goal is, to help and improve all the our students to improve their communication skills. Okay, great sir. సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకుంటున్న శుభ సందర్భంగా మా ఛానల్ నుండి మరోసారి ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన తన విలువైన సమయాన్ని మనతో పాటు కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆయన మరిన్ని మంచి అవార్డ్స్, మరిన్ని మంచి కార్యక్రమాలు అనేవి చేయాలి. అలాగే ఎంతోమంది జాతీయ ఉత్తమ జాతిరత్నాలను తయారు చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పెండ్ విత్ యూ. చాలా మంచి నాలో ఉండే, యాక్చువల్గా అందరితో ఉండే అనుభవాలన్నిటి కూడా షేర్ చేసుకునే ఆపర్చునిటీ కల్పించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. రైతులు, జవాన్లు తర్వాత దేశానికి నిజమైన సేవకులు ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులు. ఈరోజు మా ఈ కార్యక్రమంలో మా విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించి మా కార్యక్రమాన్ని చూసినందుకు మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరిన్ని మంచి కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ అప్. జై హింద్.